బ్యాక్ టు స్నాక్ ఫ్లేవర్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మసాలా మజ్జిగ అండి. మామూలుగా ప్లేన్ మజ్జిగ తాగే కంటే కూడా మసాలా మజ్జిగ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేసవిలో తాపాన్ని తగ్గించుకోవడానికి రెగ్యులర్గా మజ్జిగ తీసుకుంటారు కదా, ఈ మసాలా మజ్జిగ ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఈ పొడిని జస్ట్ కొంచెం పెరిగే వేసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక్క స్పూన్ పొడి వేసుకొని తాగితే చాలండి, మనకి టేస్టీ మసాలా మజ్జిగ రెడీ అయిపోతుంది. ఈ టేస్ట్ ఇన్స్టంట్ మజ్జిగ పొడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మజ్జిగ పౌడర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను చూద్దాము. 1 కప్పు ధనియాలు, ఏ కప్పుతో అయితే కొలత తీసుకుంటారో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోండి. 1 కప్పు ధనియాలు, 1 కప్పు జీలకర్ర, 1/2 కప్పు మిరియాలు, కొంచెం 1 స్పూన్ వాము, రుచికి సరిపడా ఉప్పు, అలాగే శొంఠి, ఫ్రెష్ కరివేపాకు 7 నుంచి 8 రెమ్మలు, కొంచెం పుదీనా. ఈ ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు మజ్జిగ పౌడర్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే కడాయిని పెట్టుకుందాము. పలచగా ఉండే కడాయి అయితే మనకు మసాలా మాడిపోతుందండి, బాగా వేగవు. మందంగా ఉండే కడాయిలోకి 1 కప్పు ధనియాలు, 1 కప్పు జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకుందాం. ఈ ధనియాలు జీలకర్ర సన్నని మంట మీద బాగా వేగి మంచి రంగు మారి మంచి సువాసన వస్తుందండి, అంతవరకు ఓపికగా వేయించుకోండి. ధనియాల జీలకర్ర బాగా వేగాయి. ఇప్పుడు దీంట్లోకి మిరియాలను యాడ్ చేసుకుందాము, అలాగే 1 స్పూను వామును యాడ్ చేసుకుందాము. ఇవి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, ఒక 2 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో వేయించేసుకొని చూడండి, కలర్ మారి అన్నీ బాగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే కడాయిలోకి కడిగి నీళ్ళు లేకుండా ఆరబెట్టుకున్న ఫ్రెష్ కరివేపాకుని వేసుకుందాము. 4 నుంచి 5 రెమ్మలు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే కొంచెం పుదీనాను యాడ్ చేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ 2 ఆకులని బాగా వేయించుకోవాలి. మీ దగ్గర ఎండబెట్టుకున్న కరివేపాకు కానీ పుదీనా పొడి కానీ ఉన్నట్లయితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది లో ఫ్లేమ్లో బాగా వేయించుకుందాం. కరివేపాకు ఎంత బాగా వేగిందో ఇలా వేయించుకోవాలి. కొంచెం కూడా తేమ అనేది ఉండకూడదు, అప్పుడే మనకు పొడి ఎక్కువ రోజు నిలువ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆకును కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ మిశ్రమాన్ని చల్లారి పెట్టుకుందాము. ఇందులోకి మనము శొంఠిని తీసుకొని డైరెక్ట్గా మిక్సీ జార్లోకి అలాగే వేయలేం కదా, అందుకని పొడి చేసుకున్నాను. ఇలా పొడి చేసుకున్న శొంఠిని యాడ్ చేసుకుందాము, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. మీ దగ్గర ఉన్నట్లయితే రాళ్ళ ఉప్పునే వాడండి, చాలా మంచిది. నేను మామూలు ఉప్పునే వాడుతున్నాను. ఈ మిశ్రమాన్ని చల్లారిందండి, మిక్సీ జార్లో పొడి చేసుకుందాం. చూడండి, మిశ్రమాన్ని పొడి కొట్టుకున్నాము. ఇది వేడిగా ఉన్నప్పుడు జార్లోకి షిఫ్ట్ చేయొద్దండి, ఇది ఇప్పుడు వేడిగా ఉంది. ఇలా ఉంటగా ఉంటే మనకు పొడి ఎక్కువ రోజు నిలువ ఉండదు. అదే కొంచెం చల్లారిన తర్వాత దీన్ని జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నాకైతే చాలా మెత్తగా వచ్చిందండి. మీకు ఒక రవ్వ ఏమన్నా బరకగా ఉన్నట్లయితే జల్లెడ ఉంటుంది కదా, జల్లెడతో ఒకసారి జల్లి పట్టుకొని మళ్ళీ బాక్స్లో షిఫ్ట్ చేసుకోండి. చూడండి, ఇన్స్టాంట్ మజ్జిగ పొడి రెడీ అయిపోయింది మనకి. ఇది సుమారుగా 1 నుంచి 2-3 నెలల వరకు మనకు నిలువ ఉంటుందండి. వేసవి కాలం అంతా ఒకసారి చేసుకుంటే బాగా సర్దేసుకోవచ్చు, ప్రతిరోజు యూస్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ మజ్జిగ పొడి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.